పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి శ్రీ నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గ్రామంలోని ప్రధాన కూడల్లో నంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలతో పెద్దపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దూసుకుపోతుందన్నారు. స్వామివారి రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నంబులాద్రి నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ నరసింహస్వామి దయ వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, రైతులందరూ కూడా మంచి పంట వండి అందరికీ మంచి జరగాలని చెప్పి పూర్తి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దానికి సంబంధించినటువంటి ముంగట కూడా మా సోదరులు ప్రతీక్ కానీ వాళ్ళ నాన్న నారాయణ గారు కానీ ఇట్లా ఈశాన్యం నుండి నిర్మాణం చేయడం జరిగింది. దాంతో పాటు మరి ఏదైతే ఇక్కడ ఒక రూమ్ కూడా పెద్ద హాల్ కూడా కట్టడం జరిగింది. అంటే ఈ దేవాలయం ప్రతి నిత్యం అంటే ప్రతి సంవత్సరం భక్తులు జరగడం, భక్తులకు తగ్గట్టుగా దీని నిర్మాణాలు కూడా కొనసాగిస్తుంటారు. గతంలో మన నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాదాపు 5 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి సీసీ రోడ్ నిర్మాణం చేశారు. మళ్ళీ వాళ్ళ దీనికి కూడా నేను అనుకుంటా ఒక 10 లక్షలు అవుతాయి. దానికి కూడా 10 లక్షలు శాంక్షన్ చందాలతో కడతా ఉన్నారు. వీళ్ళ పని అంటే ప్రభుత్వ